తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తు గడువు పెంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తుది తీర్పుకు లోబడే షాపుల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఈలోగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది హైకోర్టు. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున ఏఏజీ వాదనలు వినిపించారు. దరఖాస్తుల గడువు పెంచే అధికారం ఎక్సైజ్ శాఖకు ఉందన్నారు. చివరి రోజు బంద్ ఉండడంతో గడువు పెంచామన్నారు ఏఏజీ. గడువు పెంచిన చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏఏజీ వాదనలు వినిపించారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రూల్స్ మార్చడానికి లేదన్నారు పిటిషనర్. అధికారులు ఇష్టానుసారం తేదీలు మార్చడానికి వీల్లేదని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున ఏఏజీ వాదనలు వినిపించారు. దరఖాస్తుల గడువు పెంచే అధికారం ఎక్సైజ్ శాఖకు ఉందన్నారు. చివరి రోజు బంద్ ఉండడంతో గడువు పెంచామన్నారు ఏఏజీ. గడువు పెంచిన చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏఏజీ వాదనలు వినిపించారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రూల్స్ మార్చడానికి లేదన్నారు పిటిషనర్. అధికారులు ఇష్టానుసారం తేదీలు మార్చడానికి వీల్లేదని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు.